మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు అనే అంశం 6వ భాగం ధ్యానించుకుందామండి. ద ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్, ఎపిసోడ్ 6. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు పునీత జస్టిన్ గారిని గురించి మనం ధ్యానించుకుందాం. పునీత జస్టిన్ గారు సిరియా దేశంలో గ్రీక్ వంశంలో జన్మిస్తారండి. అంటే ఆయన అన్యులు అన్నమాట. చాలా ఉన్నత కుటుంబానికి చెందిన వాళ్ళు. గ్రీకులు అనగానే వాళ్ళు చాలా జ్ఞానాన్ని కలిగి ఉంటారనమాట. గ్రీక్ ఫిలాసఫర్స్ కూడా అరిస్టాటిల్, అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అతనికి గురువు గారు అనమాట. గ్రీక్ ఫిలాసఫీస్ కూడా చాలా ఉంటాయండి. అయితే ఈయన కూడా జస్టిన్ గారు చాలా తెలివైన వాళ్ళు అనమాట. ఇంకా గ్రీకు వంశంలో ఉన్నత కుటుంబంలో జన్మిస్తారు. చాలా ధనికులు పేరెంట్స్ కనుక మంచి ఎడ్యుకేషన్ అన్నమాట. కాబట్టి ఆయన చాలా బుక్స్ చదువుతుంటారు, గ్రీక్ ఫిలాసఫీ అన్నమాట. ఎంత చదివినా కూడా ఆయన హృదయం ఎప్పుడూ డ్రైగా ఉండేదన్నమాట. హృదయం లోపల ఆంతరంగిక పీస్ ఉండేది కాదనమాట. ఎన్ని పుస్తకాలు చదువుతారు, గ్రీక్ ఫిలాసఫీ అన్నమాట. తత్వవేత్త అంటారు ఫిలాసఫర్స్ నండి, తత్వ గ్రంథాలు అన్నమాట ఫిలాసఫీస్. అయితే ఎంత చదివినా ఆయనకి అంతరంగంలో పీస్ రావట్లేదు. అసలు దేవుడు ఎవరు, ఆయన ఎందుకు ఈ బుక్స్ చదివాడు ఫిలాసఫీస్ అంటే దేవుణ్ణి తెలుసుకోవాలని అనమాట. ఎంతమంది దగ్గర వెళ్ళినా వాళ్ళ గ్రీక్ దాంట్లో ఆ గ్రీక్ ఫిలాసఫర్స్, గ్రీక్ ఫిలాసఫీ బుక్స్ ఆయనకి సంతృప్తిని ఇవ్వట్లేదు అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒకరోజు సముద్ర తీరాన నడుస్తూ ఉంటారనమాట. ఆయనకి 30 సంవత్సరాల వయసు వస్తుందండి. ఆయన క్రీస్తు శకము 100లో పుడతారండి, క్రీస్తు శకం 100. ఆ తర్వాత 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు గ్రీక్ ఫిలాసఫర్స్ రాసిన గ్రీక్ ఫిలాసఫీ బుక్స్ని చదువుతారు. దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారనమాట. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. మార్గం, దేవుని చేరడానికి ఏంటి మార్గం? అలా వెతుకుతున్నప్పుడు ఒకసారి ఆయన సముద్ర తీరాన నడుస్తూ ఉన్నారంటండి, ఆలోచిస్తూ అన్నమాట. అసలు దేవుడెవరు, ఈ సృష్టి ఏంటి, దేవుని చేరుకోవాలంటే ఏం చేయాలి, అలా ఆలోచిస్తున్నప్పుడు చూడండి, వెతుకుతూ ఉన్నప్పుడు మీరు పూర్ణ హృదయంతో నన్ను వెతికితే, జాగ్రత్తగా నన్ను వెతికితే నేను మీకు దర్శనం ఇస్తాను అని రాయబడి ఉంటుంది. 29, 12, 13 వచనాలు అన్నమాట. ఈయన యొక్క తపన అన్నమాట, దేవుణ్ణి తెలుసుకోవాలి అనే తపన, జీల్ టు నో హూ ద ట్రూ గాడ్, హూ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ అని. ఆ తపనని బట్టి దేవుడు ఎలా అరేంజ్ చేస్తారో చూడండి. ఆయన సముద్ర తీరాన బీచ్లో నడుస్తూ ఉంటే ఒక క్రిస్టియన్ అన్నమాట, మంచి క్రిస్టియన్, క్రైస్తవులు, వృద్ధుడైనటువంటి క్రైస్తవుడు ఆయనకి ఎదురవుతారనమాట. అప్పుడు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ అసలు ఏంటి జీవితానికి అర్థము, అసలు దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు, ఎలా ముక్తి, మనకి పరలోకానికి మార్గం ఏంటి? అప్పుడు ఆయన క్రిస్టియన్ కదండి, ఆయన చెప్తారు, మీరు బైబిల్ గ్రంథాన్ని చదవండి, బైబిల్లో మీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది, జీవితానికి పరమార్థము యేసుక్రీస్తే అని చెప్తారండి. ఎంత కరెక్ట్గా చెప్పాడు చూడండి. ఒక వృద్ధుడైనటువంటి, అంటే క్రిస్టియన్ అన్నమాట, ఓల్డ్ క్రిస్టియన్, అంత జ్ఞానాన్ని ఆయన పొంది ఉన్నాడు. ఇంకా చాలా తెలివైన వాడు కదండి ఆయన, ఫిలాసఫర్, మంచి ఎడ్యుకేషన్, చాలా మరి ఫిలాసఫరే అనాలి, బుక్స్ చదివి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఆయనని కరెక్ట్ మార్గంలోకి తీసుకొచ్చారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నమాట. యేసుప్రభు చెప్పారు కదా, యోహాను 14:6,
నేను అదే అనుకుంటాను. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఎలా ఎక్కడ వెలుగు, ఏది దారి దేవుణ్ణి తెలుసుకోవడానికంటే యేసుక్రీస్తే దారి అన్నమాట. ఇంకా బైబిల్ గ్రంథాన్ని చదవడం ప్రారంభించారండి. దేవుని కృప చూడండి ఎంత ఇంటెలిజెంట్ అంటే, గ్రీకులు మీకు తెలుసా, 1 కొరింథీ చదివితే 1వ అధ్యాయంలో 22 నుంచి 24 వరకు పౌలు ఏం చెప్తాడంటే, యూదులు అద్భుతాల్ని వెతుకుతున్నారంట, గ్రీకులు జ్ఞానం కోసం ప్రాకులాడుతూ ఉన్నారనమాట. జ్ఞానం నాలెడ్జ్, ఈ జ్ఞానమే మనకి ముక్తి, మనల్ని పరలోకానికి చేరుస్తుంది అని. అయితే మరి యూదులు అద్భుతాలని కోరుతున్నారు, యేసుప్రభు దేవుని కుమారుడైతే అద్భుతాలు అన్నమాట. కానీ మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఈ బైబిల్ గ్రంథాన్ని శ్రద్ధగా పఠిస్తాడంటండి, వేరే మార్గం లేదు. మీరు కూడా ఇది చెయ్యండి. ఎజ్రా 7:10లో ఎజ్రా బైబిల్ గ్రంథాన్ని అంటే పాత నిబంధన అండి, ధర్మశాస్త్రాన్ని ఆయన శ్రద్ధగా పాటించి ప్రకటించాడు. పాత నిబంధన 39 గ్రంథాలని సమకూర్చి కంపైలేషన్ అంటారు, ఒక గ్రంథంగా తనగ్గా తయారు చేసింది ఎజ్రా, నెహిమియా అని చెప్తారండి. ఈరోజు మనకి గ్రంథం అవైలబుల్గా ఉంది అంటే అందుబాటులో ఎంతమంది 1500 సంవత్సరాలు ఎంత కృషి చేశారో కదా, దీని విలువ మనకి తెలియాలన్నమాట. ఎప్పుడైతే అంతవరకు ఎన్ని గ్రంథాలు చదువుతాడండి, ఆయనకి పీస్ లేదు. ఎప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదవడం ప్రారంభించాడో అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఈయనకి గురువైపోయి బోధించడం మొదలు పెడతారు. అప్పుడు ఆయన ఆది గ్రంథం నుంచి ప్రకటన వరకు సృష్టి ఎలా జరిగింది ప్రతి ఒక్క గ్రంథంలో యేసుప్రభుని చూస్తాడండి. అది పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే స్త్రీ సంతతి నీ తల చితక్ కొడుతుంది. దేవుడు సైతానికి చెప్తారు, ఆ స్త్రీ సంతతి యేసుప్రభు ఆది గ్రంథం నుంచి అన్నమాట. పాస్కా గొర్రెపిల్ల నిర్గమకాండం, ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తే. ప్రధాన యాజకుడు లేవియా కాండంలో ఉంటుంది. యేసుప్రభు ప్రధాన యాజకుడుగా పరలోకానికి తన రక్తం తీసుకెళ్ళి తండ్రికిచ్చి మన పాపముల కొరకు పరిహార బలిగా ఆయన మన కొరకు ప్రార్థిస్తున్నారన్నమాట. అలా అంత జ్ఞానం, దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటాడండి. అప్పటికి ఆయన వయసు ఎంత అంటే 130 సంవత్సరాలు. ఏ ఒక్క ఆయన ఒక గురువు దగ్గరికి వెళ్ళలేదండి. ఇప్పుడు మనం క్లెమెంట్ గారిని చూస్తే ఆయనకి గురువులు ఒకవైపు పేతురు గారు, ఒకవైపు పౌలు, ఇద్దరు ఎక్సలెంట్ గురువులు. కానీ ఈయనకి ఎవరు గురువు అంటే పరిశుద్ధాత్మ దేవుడే అండి. పరిశుద్ధాత్మ దేవుడే ఈయన గురువు గారు అన్నమాట. ఆ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తున్నారు. నేను చెప్తున్నాను, నాకు కూడా గురువులు ఉన్నారు, ఈ లోకపు గురువులు. కానీ అంత జ్ఞానం బోధించింది ఎవరంటే పరిశుద్ధాత్మ. మీరు ఒక్కరుగా కూర్చొని బైబిల్ చదవడం నేర్చుకోనండి. అప్పుడు దేవుడు మీకు ఎందులో ఆ సృష్టి ఏంటి, మనల్ని ఎందుకు సృష్టించారు, ఆయనతో మనం జీవించాలని, యేసు ప్రభువులాగా జీవించాలని మనల్ని ఎన్నుకున్నారు, అంతా కూడా ఆయన తెలుసుకుంటారనమాట. తెలుసుకొని ఇంకా అప్పుడు ఏం జరుగుతుందంటే క్రీస్తు శకం 130, ఈయనకి 30 సంవత్సరాల వయసులో ఆయన మరి పరిశుద్ధాత్మని పొందుకొని జ్ఞానాన్ని పొందుతారనమాట. అభిషేకాన్ని, అగ్ని అభిషేకం. ఎంత అంటే ఇంకా అప్పటికే 130 వచ్చేసరికి ఎంతమందిని అండి ఈ రోమా చక్రవర్తులు చంపుతూ ఉన్నారు. అవి కూడా ఆయన చదవడం ప్రారంభిస్తాడనమాట. ఇంకా వాటిని కూడా చదవడం ప్రారంభిస్తాడు. అప్పటికి ఉన్నటువంటి గురువుల ఫెలోషిప్తో అన్నమాట. పేతురు గారిని ఎలా సిలువ వేశారు, అంత విశ్వాసమా యేసు ప్రభు కొరకు సిలువ మరణాన్ని పొందే అంత. ఇన్యాసి వారిని మరి సింహాలకి వేస్తారు. ఇవన్నీ కూడా చదువుతాడనమాట. అందుకే నేను చెప్తున్నాను, పునీతుల పుస్తకాలు మీరు చదవాలి. సెయింట్ కంపానియన్స్ బైబిల్ గ్రంథంతో పాటు ఇది కంటిన్యూయేషన్ అన్నమాట. ఇది చదవాలి. వీటి ద్వారా మన జ్ఞానాన్ని పొందుతామన్నమాట. బైబిల్ గ్రంథాన్ని జీవించిన వ్యక్తులు, యేసు ప్రభువుని అనుసరించిన వ్యక్తులు అన్నమాట. ఎలా ఈ
ఇప్పటి వరకు క్రీస్తు శకం 130 వరకు ఎవరెవరు మరి ప్రభు కోసం మరణించారు వాళ్ళందరి జీవిత చరిత్రలు అవన్నీ చదువుతూ ఎక్కువ ఉపవాసం అండి, శరీరాన్ని నలగొట్టుకుంటూ కఠోరమైన ఉపవాసం అండి, కఠినమైన పరిశుద్ధ జీవితం అన్నమాట. కఠినం, కళ్ళతో ఒక పాపం చూడొద్దు, నాలుకతో ఒక అబద్ధాలు ఆడొద్దు, చెవులతో ఒక పాపం వినకూడదు, శరీరాన్ని పాపానికి అప్పగించకూడదు. యేసుక్రీస్తు మన కొరకు తన శరీరాన్ని అప్పగించారు, నేను ఆయన కొరకు నా శరీరాన్ని అప్పగించాలి. కఠినమైన క్రమశిక్షణ కలిగి ఉండాలండి. సైతానికి నో అని చెప్పాలన్నమాట. అది మన పరిశుద్ధత సైతాన్ని ఓడిస్తుందండి. మన ప్రేమ సైతాన్ని ఓడిస్తుంది. ప్రేమ ఉన్న హృదయాల్లో నీతి, పరిశుద్ధత, యేసుప్రభు లక్షణాలు 7 లక్షణాలు వెలుగు అంటే కదా, ఇంద్రధనుసులో 7 ఉంటాయి. ప్రేమ, కరుణ, నీతి, వినయము, విధేయత, క్షమ, ఇవన్నీ కూడా తండ్రి దేవుని యొక్క లక్షణాలు అన్నమాట. ఓర్పు, సహనం, ఇవన్నీ సైతాన్ని ఓడిస్తాయి. పెద్దగా అరిచి వెళ్ళిపో అనే అవసరం లేదు. వీళ్ళెవరు, మీరు పునీతుల్ని చూస్తే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి కానీ వీళ్ళందరినీ వాళ్ళు పెద్దగా అరిచి ఎవరిని సైతాన్ని వెళ్ళగొట్టడానికి ఇప్పుడు చూస్తాం కదా, పెద్దగా అరవలేదు. మనలో యేసు ప్రభు ఉంటే ఆయననే వెళ్ళగొట్టేస్తాడనమాట, దేవుని యొక్క మహిమ. సో ఆ విధంగా ఆయన జీవిస్తూ ఇంకా సువార్తని బోధించడం మొదలుపెట్టాడండి. రోమ్ ప్రాంతాల్లో వెళ్ళి సువార్తని బోధిస్తుంటే అక్కడ కూడా వేరే కదా, అనేక మంది యేసు ప్రభుని అంగీకరించారండి రోమ్లో ఆయన సువార్త బోధిస్తుంటే. మనం పరలోకానికి చేరుకోవాలంటే ఒకే ఒక మార్గం, యేసు ప్రభువే మనకి మార్గం. ఆయన చూపించిన ప్రేమ మార్గంలో, నీతి మార్గం, కరుణ మార్గంలో నడవాలి. ఆయన పరలోకం నుంచి వచ్చిన దేవుని యొక్క కుమారుడు, మన కొరకు సిలువలో మరణించాడు, దేవుని యొక్క విషయాలు చెప్పాడు, పరలోక రాజ్య సూత్రాలు, పరలోక రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఫర్ ద క్రిస్టియన్స్ అంత చక్కగా బోధిస్తూ ఉన్నాడు. మనం పరలోక పౌరులని. అనేక మంది ప్రభులోనికి చేర్చబడతారండి. ఆ తర్వాత అలా క్రీస్తు శకం 130 నుంచి 60 వరకు అన్నమాట. ఇంకా తన సొంత ఇంటిని బైబిల్ కాలేజ్గా మారుస్తాడండి. క్రైస్తవ విశ్వాసం, ఆ రోజులలో అనేక విశ్వాసాలు ఇప్పటికి కూడా ఉన్నాయి కదండి. నాకు అదే అనిపిస్తుంది, మంచి ఈయనలాగా జ్ఞానాన్ని, బైబిల్ జ్ఞానాన్ని కలిగి పౌలు కూడా అలాగే వాదించేవాడు అనమాట యూదులతో కూడా. ఈ బైబిల్ జ్ఞానాన్ని కలిగి ఉండి రీసెర్చ్ చేసి అప్పుడు మనము అన్యులతో యేసు ప్రభు దేవుడు అని చెప్పొచ్చు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అండి, అదొక్కటి చాలు కదా. యేసు ప్రభు పుట్టినప్పుడు ఇయర్ ఆఫ్ ద లార్డ్ అని పిలిచారనమాట. ప్రభు పుట్టిన సంవత్సరం, లాటిన్ భాషలో యానో డామిని. డామిని అంటే ప్రభు, యానో అంటే ఇయర్ అనమాట. ప్రభు పుట్టిన సంవత్సరం, క్రీస్తు పుట్టిన సంవత్సరం 2024 సంవత్సరాలు అయిందనమాట. నా ఫ్రెండ్ చెప్తా ఉండిందండి, స్కూల్లో వాళ్ళ చర్చిలో ఒక మెంబరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళంట. వాళ్ళు ఈ విగ్రహం ఎప్పటిది, ఇది ఎప్పటిది రికార్డ్స్ మెయింటైన్ చేస్తారంటండి. అప్పుడు రాసేటప్పుడు అంతా ఇది క్రీస్తు పూర్వం 300 అప్పుడు, క్రీస్తు పూర్వం ఇప్పుడు, క్రీస్తు శకం 500. ఏంటి ఎక్కడ చూసినా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే ఉంది, మరి వాళ్ళు చెప్పిన వాళ్ళ పేర్లు ఏమీ లేవు అని. అప్పుడు ఎవరు ఈ క్రీస్తు అని తెలుసుకోవాలని అప్పుడు మరి క్రైస్తవులను అడిగినప్పుడు బైబిల్ ఇస్తే తెలుసుకొని చర్చికి వెళ్ళి ఆయన మరి ఇప్పుడైతే పెద్ద పాస్టర్ గారు అయ్యారండి. నాకు కూడా తెలుసు ఆయన. నేను అదే అనుకుంటాను, వేరే ఎందుకు, ఎవరు ఆర్గ్యుమెంట్స్ ఎందుకు. క్రీస్తు శకం, అలెగ్జాండర్ ద గ్రేట్ అయితే అలెగ్జాండర్ పూర్వం, అలెగ్జాండర్ శకం అనట్లేదు కదా, క్రీస్తు శకం అన్నట్లుగా ఇయర్ ఆఫ్ ద లార్డ్ అంటే ప్రభు పుట్టిన సంవత్సరం, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, దేవుడు, దేవుని కుమారుడు పుట్టిన సంవత్సరం అన్నమాట. నీవు 2000లో పుట్టావు అని అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత 2000 సంవత్సరాలకి నువ్వు పుట్టావు అంటే నీ జీవితంలో ఆది ఆయనే అనమాట. 2010 అండి, అంటే
యేసు ప్రభు తర్వాత అన్ని వేల సంవత్సరాల తర్వాత నువ్వు పుట్టావు అంటే నీ జీవితంలో ఆయన ఉన్నాడనమాట. ఇంకా ఇప్పుడు చూడండి, క్రీస్తు శకం 160 అండి. 130లో ఆయన యేసు ప్రభుని తెలుసుకుంటాడు. ఒక క్రిస్టియన్ ద్వారా అనమాట, ఒక ఓల్డ్ క్రిస్టియన్ ద్వారా యేసు ప్రభుని తెలుసుకొని బైబిల్ చదివి మరి ఆ పునీతుల జీవితాలు కూడా క్రీస్తు శకం 130 వరకు క్రీస్తు కొరకు మరణించినటువంటి వేద సాక్షుల పుస్తకాలని చదువుతాడు, వాళ్ళ జీవితాలని చదువుతాడనమాట. చదివి ఎంత విశ్వాసమా వీళ్ళకి అని ఆయన కఠినమైన ఉపవాసం, శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకోవాలండి. ఆ తర్వాత క్రీస్తు శకం ఇప్పుడు 160 అనమాట. ఈయనకి ఇప్పుడు 60 సంవత్సరాల వయసు వస్తుంది కదండి. అప్పుడు ఎఫెస్లో అనమాట, ఎఫెస్లో దేవుడు ఆయనని ఎవరితో కలుపుతారో మీరు చూడండి. మనం దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు ఏ టైంలో మనకి ఎవరినితో కలపాలి కూడా ఆయన నిర్ణయిస్తారండి. నాకు కూడా ఏ పుస్తకం ఎప్పుడు చదవాలి, బైబిల్ ఎప్పుడు చదవాలి, ఏం చేయాలి, ఎవరు, అలా అన్నీ కూడా ఆయన చిత్తంలో ఉంటే ఆయనే చూసుకుంటారనమాట. అప్పుడు ఆయన ఎఫ్ఎస్లో ఒక క్రీస్తు శకం 160 అనమాట, ఒక గురువు గారిని కలుస్తారు. ఏ గురువు గారు అంటే యూద మత గురువు గారు, ఫిలాసఫర్, వెరీ ఫేమస్ జూయిష్ ఫిలాసఫర్ అండ్ ఆల్సో రబ్బాయి. అంటే మోషే ధర్మశాస్త్రాన్ని బోధించాడు. మన ఎట్లా గురువులు ఫాదర్స్ అంటాం కదా మన గురువులని, వాళ్ళ గురువులను వాళ్ళు రబ్బాయి అంటారు. రబ్బాయి, మగ్దలేన మరియ కూడా రబ్బూని అని పిలుస్తుంది కదా, అంటే గురువు అనమాట. హీ వాజ్ అ టీచర్ అండ్ ఆల్సో రబ్బాయి అండ్ ఆల్సో ద ఫిలాసఫర్ అనమాట. ఆయన కూడా ఫేమస్ ఫిలాసఫర్. వీళ్ళిద్దరు కలుసుకుంటారనమాట. కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరికి డైలాగ్ అనమాట, ఇద్దరి మధ్యలో ఒక సంభాషణ అండి, ఆర్గ్యుమెంట్ కూడా కాదు, సంభాషణ జరుగుతుంది. 2 రోజులు జరుగుతుందంట ఆ సంభాషణ. అప్పుడు అందరూ వింటారంట. వీళ్ళు కూడా నేను అనుకుంటా ఒక బీచ్ లేకపోతే అట్లా ఒక గార్డెన్, చాలామంది నిలబడతారు. ఎందుకంటే ఆయన ఫేమస్, ఈయన కూడా క్రిస్టియన్ ఫిలాసఫర్, ఆయన జూయిష్ ఫిలాసఫర్ అనమాట. సో యూదులు అంటే వాళ్ళకి పాత నిబంధన వరకు ఉంటుందండి, మలాకి వరకు ఉంటుంది. మనకి ఇప్పుడు యేసు ప్రభు గురించి ఉంది కదా. క్రీస్తు శకం అనంటే ఇంకా ఇప్పుడు 160 అంటే అప్పటికి కొంచెము మత్తయి సువార్తను తీసుకెళ్ళి బోధించేవాళ్ళండి. అయితే ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్లో ఆయన మొదలు పెడతాడనమాట. ఆయన పేరు ట్రైఫోన్ అండి. ట్రైఫోన్ అనే రబ్బుని, యూద మత రబ్బుని అండ్ ఆల్సో ఫిలాసఫర్. అప్పుడు ఆయన ఏమడుగుతాడంటే, క్రైస్తవులు ఎందుకు విశ్రాంతి దినాన్ని పాటించరు, ఎందుకు మీ క్రైస్తవులు సున్నతి చేసుకోరు, ఎందుకు అమావాస్య పండుగలు ఈ ఆచారాలన్నీ ఎందుకు చెయ్యరు, మేము చేసుకునే పండుగలు మీరెందుకు చెయ్యరు. వాళ్ళకి అమావాస్య పండుగలు ఇవన్నీ ఉంటాయండి, విశ్రాంతి దినము, సున్నతి. వాళ్ళ వాదన ఎప్పుడు ఏంటంటే సున్నతి సున్నతి సున్నతి, విశ్రాంతి. అప్పుడు ఈయన ఏమంటారంటే, జస్టిన్ గారు, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీరు అక్కడ నిర్గమకాండం సినాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు మీ యూదులు బంగారు దూడని వాళ్ళు ఆరాధించి పాపం చేశారు కదా, నిర్గమకాండం 32లో. అప్పుడు మీరు చేసిన పాపానికి తాత్కాలిక శిక్షగా దేవుడు మీకు ఇవన్నీ ఇచ్చారు. సున్నతి చేసుకోవాలి, అంటే విశ్రాంతి దినాన్ని పాటించాలి, ఆ తర్వాత ఇవన్నీ కూడా తాత్కాలిక శిక్షగా ఇవ్వబడినవి. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు, దేవుని కుమారుడు. దేవుడు కోరుకునేది ఏంటంటే హృదయంలో సున్నతి, మీ అంతరంగంలో ఉన్న గర్వాన్ని, అసూయని, తిండిపోతనం, ఇవి కట్ చేసుకోండి. శరీరంలో కాదు కట్ చేసుకునేది. సున్నతి అంటే శరీర ఆగ్రహంలో కట్ చేస్తారు కదా. కొలొస్సీ 2:11 పౌలు అదే చెప్తాడు. శరీరంలో కాదు, లోపల ఉన్న వాటిని కట్ చేసుకోండి అని చెప్తాడు. ఇంకా తర్వాత చూడండి, నెక్స్ట్ ఏమంటాడంటే ఈయన, మీ క్రైస్తవులు ఎందుకు అట్లా సిలువ వేయబడిన వ్యక్తిని అంత గౌరవిస్తారు ఎందుకు? అంటే వ్యక్తి అన్నమాట, వాళ్ళకి ఒక వ్యక్తి అంటే యేసు ప్రభుని సిలువ వేయబడ్డాడు, ఎందుకు అంతగా గౌరవిస్తారు? అప్పుడు ఈయన ఎట్లా ఆన్సర్ చెప్తాడో చూడండి. ఆయన వ్యక్తి కాదు, ఆయన దేవుడు అని చెప్తాడనమాట.
మీరు మీ యూద గురువులు చాలా ఇంపార్టెంట్ స్క్రిప్చర్స్ని, లేఖనాల్ని కట్ చేసి ఇంపార్టెంట్వి చెప్పకుండా డెవిల్ చేసేదన్నమాట. ఆ ముఖ్యమైనవన్నీ పక్కన పెడుతున్నారు. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో యెషయా రాయలేదా అక్కడ, ఆయన మరణము పాప పరిహార బలి అయింది అని చెప్పి, మీరు అర్పించే గొర్రెలు, ఈ మేకలు బలులు క్రీస్తు బలిని సూచిస్తాయి. ఆయన వచ్చే వరకే, ఆయన శిలువ మరణం మనకి పాప పరిహార బలి అయింది అని అంటే, నువ్వేంటి ఇద్దరు దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నావు? అప్పుడు ఈయన అంటారు, ఇద్దరు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. మీరు చెప్పే యావే దేవుడే యేసుప్రభుగా వచ్చారు. మరి ఆదికాండం 1:26లో ఇప్పుడు మనం మానవుని సృజించము అన్నారు కదా, మనము అంటే ముగ్గురు ఉన్నారు కదా అందులో అని చెప్తారు. తర్వాత 110వ కీర్తనలో ప్రభువు నా ప్రభువుతో ఈ విధంగా పలికాడు అని దావీదు రాస్తాడు కదా. మరి ప్రభువు నా ప్రభు అంటే, ప్రభు అంటే తండ్రి, నా ప్రభు అంటే క్రీస్తు అన్నమాట. రెండు దేవుళ్ళు కాదు, ఆ దేవుడే, యావే దేవుడే మన కొరకు యేసు ప్రభులాగా శరీర రూపం ధరించి లోకానికి వచ్చారు. ఆ తర్వాత మరి జకర్యా రాస్తాడు 9:9లో గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు అని చెప్పి. అదంతా మీరు చూశారు కదా, శిలువ మరణాన్ని కూడా మీరు చూశారు కదా. మరి చివరి రోజులలో జకర్యా గ్రంథంలో రాస్తాడు కదా, అనేకులు అన్యులు యెరూషలేమునకు వచ్చి దేవుని ఆరాధిస్తారని. ఎందుకు ఈ ముఖ్యమైనవన్నీ తీసేస్తారు అని అంటే, చివరికి ఆయన ఒప్పుకుంటాడు ఆ మెస్సయ్య రావాల్సిన టైం దాటిపోయిందని. దాటిపోవడం కాదు, ఆయన వచ్చారు, మీరు సిలువ వేశారు ఆయనని, ఆయన పునరుత్థానుడై దేవుడు ఆయనను లేపారు. ఆ పునరుత్థాడైన క్రీస్తుని, సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము అంటే ఇంకా చివరికి ఆయన ఒప్పుకుంటాడండి. క్రీస్తు తాను జ్ఞానవంతుడని అద్భుతాల ద్వారా ఆయన లోకానికి తెలియపరచుకోలేదు అని అంటాడనమాట. చివరికి ఇంకా ఒప్పుకుంటాడు. ఇట్లా విశ్వాసాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని బలపరిచే వాళ్ళని అపాలజిస్ట్ అంటారండి. జస్టిన్ ఈజ్ ద ఫస్ట్ క్రిస్టియన్ అపాలజిస్ట్ హూ డిఫెండెడ్ క్రిస్టియన్ ఫెయిత్ అన్నమాట. ముఖ్యాంశాలు నేను కొన్ని చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. క్రీస్తు సంఘపు తండ్రులు, ద ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్, సెయింట్ జస్టిన్. క్రీస్తు శకం 100లో జస్టిన్ గారు సిరియా దేశంలోని సమారియా ప్రాంతంలో జన్మిస్తారు. వీరి తల్లిదండ్రులు గ్రీకులు, ఉన్నత కుటుంబంకు చెందినవారు. జస్టిన్ సత్యాన్వేషి, సత్యమును దేవుని తెలుసుకొనవలెనని దాహం కలిగిన వ్యక్తి. నాటి తత్వవేత్తల పుస్తకములు బాగా చదివారు, గ్రీక్ ఫిలాసఫర్స్ బుక్స్. కానీ ఆయనకి జవాబు దొరకలేదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఒకరోజు జస్టిన్ గారు ఈ జీవితంలో అర్థం ఏమిటి అని ఆలోచిస్తూ సాగర తీరమున నడుస్తుండగా, క్రైస్తవ విశ్వాసంను పరిశీలించి చూడు, బైబిల్ చదువుకో, యేసుక్రీస్తే ఈ జీవితంకు అర్థం చెప్పగలరు అని అంటారు ఒక క్రైస్తవ వృద్ధుడు. క్రీస్తు శకం 130లో 30 సంవత్సరాల వయసులో హృదయ పరివర్తన. క్రైస్తవుల వేద సాక్షి మరణములు వారి విశ్వాసము సువార్తల పఠనము ద్వారానే అని గ్రహిస్తాడు. నాటి నుండి బైబిల్ గ్రంథంను శ్రద్ధగా పఠిస్తూ పాటిస్తూ కఠినమైన పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభిస్తారు. సువార్త ప్రకటన, తాను తెలుసుకున్న సత్యంను గూర్చి అనగా క్రీస్తును గూర్చి ప్రపంచంనకు ప్రకటిస్తారు. ముఖ్యముగా రోమ్ నగరం మరియు చుట్టుప్రక్కల ఉన్న పట్టణంలలో సువార్తను బోధిస్తూ క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడతారు. వీరు తమ సొంత ఇంటిని బైబిల్ శిక్షణ శిబిరంగా మారుస్తారు, బైబిల్ కాలేజ్గా. తమ లేఖల ద్వారా సువార్తను ప్రకటిస్తారు. వాటిని పునీత జెరోమ్ గారు భద్రపరిచారు. క్రీస్తు శకం 60లో ట్రైఫోన్ అను యూద మత మేధావిని, గురువు గారిని ఎఫెస్లో కలుసుకుంటారు. ట్రైఫోన్ వాజ్ ద గ్రేట్ రబ్బాయ్ అండ్ అ ఫేమస్ ఫిలాసఫర్. వీరిద్దరి మధ్య సంభాషణలు 2 రోజులు కొనసాగుతాయి. దాన్ని ఎంతోమంది ప్రక్కన నిలబడి వింటారు. నూతన నిబంధన పాత నిబంధన కంటే శ్రేష్టమైనదని ప్రవక్తల గ్రంథముల ద్వారా వాదిస్తాడు జస్టిన్ గారు. చివరకు ప్రవక్తలు చెప్పిన ప్రకారం మెస్సయ్య రావాల్సిన సమయం దాటిపోయిందని ఒప్పుకుంటాడు ట్రైఫోన్. కానీ క్రీస్తు తనను తాను తెలియపరచుకోలేదు అని వాదిస్తాడు. క్రీస్తు శకం 66లో
డయగ్నేటస్ అను ఫిలాసఫర్తో సంభాషణ జరుగుతుంది. ఆయన మార్కస్ ఆరీలియస్ గారి గురువు గారు. ఫలితముగా జస్టిన్ గారు క్రీస్తు 166లో అరెస్ట్ చేయబడి చెరసాల్లో ఉంచబడి శిరచ్ఛేదనం గావించబడతారు. తన 67వ ఏట క్రీస్తు కొరకు బాధలు అనుభవించుట కంటే వేరొక ఆశ నాకు లేదు. అది మనకు ఆనందంను ఒసగును. అది మనల న్యాయ తీర్పు దినమున దేవుని ముందు తల ఎత్తుకొనిలాగున చేయును అంటారు. క్రీస్తు కొరకు బాధలను అనుభవించుట నా ఆశ, అదొక్కటే అంటారనమాట. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, జస్టిన్ గారు మీ కొరకు వెతికి ప్రభా బైబిల్ గ్రంథంలో మిమ్మల్ని కనుక్కుంటారు కదా యేసయ్య. అలాగే మీ కొరకు జీవిస్తారు, సువార్తని ప్రకటిస్తారు, మీ కొరకు ప్రాణాలు అర్పిస్తారు. అలాంటి కృప అనేక మంది ఫిలాసఫర్స్ ప్రభా ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళని కూడా దర్శించి జస్టిన్ గారిలాగా మీ కొరకు సాక్షిగా మార్చుకొనండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నేను ఈరోజు అదే అనుకున్నానండి. ప్రపంచంలో ఎంతోమంది ఫిలాసఫర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా జస్టిన్ గారిలాగా బైబిల్ గ్రంథాన్ని చదువుకొని సత్యాన్ని గ్రహించాలి. ఆ సత్యం యేసు ప్రభు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.